వైసీపీ నేత పెద్దిరెడ్డి కుటుంబానికి చెందిన పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్ మట్టి పనుల్లో మాయాజాలం ప్రదర్శించింది. తక్కువ పని చేసి లెక్కల్లో ఎక్కువ చేసి చూపించారనే ఫిర్యాదులపై విజిలెన్స్ దృష్టి సారించింది. కాంట్రాక్టర్ చెప్పింది గుడ్డిగా నమ్మి ఇంజనీర్లు క్షేత్రస్థాయి పరిశీలన చేయకుండా కోట్ల రూపాయల బిల్లులు పాస్ చేసినట్లు తెలుస్తోంది. అయినా అదే అధికారులను కూటమి ప్రభుత్వం ఇంకా కీలక స్థానాల్లో కొనసాగిస్తుండడం విమర్శలకు తావిస్తోంది. వైసీపీ హయాంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులకు చెందిన పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్ కు చిత్తూరు జిల్లాలో 100 కోట్ల విలువైన రోడ్డు పనులు కేటాయించారు. సిమెంటు, తారు రోడ్ల నిర్మాణానికి ముందు మట్టితో రోడ్ల ఎత్తు, వెడల్పు చేసిన పనుల్లో ఎక్కువ క్యూబిక్ మీటర్ల మట్టి వినియోగించినట్లు రికార్డులు తయారు చేయించారు. మట్టితో రోడ్డు ఎత్తు, వెడల్పు చేసినప్పుడు చీఫ్ ఇంజనీర్ క్షేత్రస్థాయిలో పరిశీలించాలి. లోపాలుంటే రాతపూర్వకంగా అభ్యంతరం తెలపాలి. కానీ మంత్రి పెద్దిరెడ్డి ఆశీస్సులతో విజయవాడలోని ఈఎన్సీ కార్యాలయంలో అప్పట్లో చీఫ్ ఇంజనీర్గా ఉన్న సుబ్బారెడ్డి ఈఎన్సీ బాధ్యతలు కూడా చేపట్టారు. పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్ చేసిన పనులపై క్షేత్రస్థాయి ఇంజనీర్లు పంపిన అంచనాల్ని సుబ్బారెడ్డి క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించింది తక్కువే. పిఎల్ఆర్ ప్రతినిధులే అంచనాలు తయారు చేయడం, వాటిని క్షేత్రస్థాయి ఇంజనీర్లు సిఫార్సులు చేయడం, చీఫ్ ఇంజనీర్ వాటిని యథాతథంగా ఆమోదించేవారనే ఆరోపణలు ఉన్నాయి. ఇలా తక్కువ పరిణామంలో జరిగిన మట్టి పనిని భారీగా పెంచి చూపించి పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్ కు ఇంజనీర్లు లబ్ధి చేకూర్చారు. వైసీపీ ప్రభుత్వంలో పంచాయతీరాజ్ ఇంజనీర్లు పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్ సేవలో తరించారు. చిత్తూరు జిల్లాలో ఏకంగా బాగున్న తారు రోడ్ల స్థానంలో సిమెంటు రోడ్ల నిర్మాణాలకు అనుమతులు ఇచ్చేశారు. తారు రోడ్ల కంటే సిమెంటు రోడ్ల పనుల్లోనే కాంట్రాక్టర్లకు మార్జిన్ బాగుంటుంది. తారు రోడ్ల కాలపరిమితి ముగియకముందే వాటిని తవ్వించి సిమెంటు రోడ్లు వేసిన దాఖలాలు ఉన్నాయి. వాటికి సీఏ నుంచి ఈఎన్సీ వరకు ఎవ్వరూ అభ్యంతరం చెప్పలేదు. బిల్లుల చెల్లింపుల్లోనూ పిఎల్ఆర్కే అత్యధిక ప్రాధాన్యమిచ్చారు. వైసీపీ హయాంలో కీలక స్థానాల్లో ఉన్న ఇంజనీర్లు ఇప్పటికీ అక్కడే కొనసాగిస్తున్నారు. పిఎల్ఆర్కి అత్యంత అనుకూలంగా వ్యవహరించిన ఒక ఈఈ 5 ఏళ్లకు పైగా మదనపల్లె డివిజన్లోనే కొనసాగుతున్నారు. గత ప్రభుత్వంలో ఒక జేఈని చిత్తూరు జిల్లా నుంచి ఈఎన్సీ కార్యాలయానికి బదిలీపై తెచ్చారు. అతను పిఎల్ఆర్ వ్యవహారాలే చూస్తుంటారని ప్రచారముంది. పిఎల్ఆర్తో కుమ్మక్కై దోపిడీకి సహకరించారని స్పష్టమవుతున్నా చర్యలు తీసుకోవడంలో అలసత్వం కనిపిస్తోంది.